హ్మ్. నమస్కారం అండి. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏందంటే, ఆహ్, మోస్ట్ ఆఫ్ ద గ్రేట్ లెజెండ్స్ ఏం చెప్తారంటే, వర్తమానంలో బతకమంటారు. వర్తమానంలో బతకడం వల్ల ఉపయోగాలేంటి? బతకకపోతే నష్టాలేంటి చూద్దాం. అసలు వర్తమానంలో బతకడం అంటే ఏందో కూడా చూద్దాం. అసలు వర్తమానంలో బతకకపోతే వచ్చే నష్టాలేంటో ఫస్ట్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్‌కెళ్ళామనుకోండి. ఊటీకి కానీ, లేకపోతే ఒక పెళ్లి చేసుకున్నామనుకోండి, లేకపోతే కొత్త ఇంటికెళ్ళామనుకోండి. ఆ ఎక్సైట్‌మెంట్ ఎన్ని రోజులుంటది? పర్సన్ టు పర్సన్ వేరీ అవుతదనుకోండి. బట్ ఎట్ ది ఎండ్ కొన్ని రోజులకి ఎండ్ అవుతది. ఆ ఎక్సైట్‌మెంట్. ఎందుకు ఎండ్ అవుతుందంటే, మనము మనం మన బ్రెయిను మనలో ఉన్న మెమరీ ఆ స్మృతులతో ఫిల్ అవుతది. ఫిల్ అయినప్పుడు ఒక 10 రోజులకి మన బ్రెయిన్‌లో ఆ స్మృతులన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత 11 రోజు ఆల్రెడీ అది చూసిందే గదా! మళ్ళీ ఏం చూస్తాంలే అని చూడదింక. ఆ ఎక్సైట్‌మెంట్ పోద్ది. సో, ఇప్పుడేమైందంటే మనం మెమరీ మన బ్రెయిన్‌లో ఆ స్మృతులు ఆల్రెడీ ఉన్నాయి అని మనం మళ్ళీ చూడడం ఆపేయడం వల్ల ఫస్ట్ రోజు ఏదైతే వస్తువైనా గానీ, కొత్త భార్య అయినా గానీ, కొత్త మొగుడైనా గానీ, కొత్త ఇల్లైనా గానీ, కొత్త ప్లేస్ అయినా గానీ ఆ ఫ్రెష్‌నెస్ అనేది పోతుంది. అందువల్లే వర్తమానంలో బతకడం వల్ల సంతోషంగా లేకపోతే ఉన్నదాన్ని మనం అనుభూతి చెందగలం. లేకపోతే అనుభూతి చెందేసాం గదా! అని చెప్పి కొత్తగా అనుభూతి చెందం. సో, ఈ కారణం వల్ల మనం వర్తమానంలో బతకడం వల్ల ప్రతి క్షణం కొత్తగా, ఫ్రెష్‌గా ఈ ఎంతవరకు చూడాలో అంతవరకు చూడగలిగి దాని యొక్క నిజంగా దాన్ని చూడగలుగుతాం. సో, ఇది నష్టం, అడ్వాంటేజ్. సో, అర్థమైందనుకుంటా వర్తమానంలో బతకడం అంటే. కానీ ఎలా? మన మెమరీని ఇప్పుడు చూసిన ప్రతి దాన్ని మనం వదిలే వదిలేయాలా? పట్టుకోవాలా? అన్నది మన చేతుల్లో లేదు. మన బ్రెయిన్‌కి ఆల్రెడీ ఒక సర్టెన్ ప్యాటర్న్ ఫిక్స్ అయింది కాబట్టి, ఏది తీసుకోవాలా? ఏది తీసుకోకూడదనేది మన చేతుల్లో లేని విషయం అది. బట్ దానికోసమే ఈ ఏదో ఒక విధానాన్ని మనం అందించారనమాట. మన స్పిరిచువల్ వరల్డ్‌లో ఏదో ఒక సాధనని ప్రాక్టీస్ చేస్తూ ఎంతవరకు మనం బ్రెయిన్‌లో అవసరమైనంత వరకే ఇన్ఫర్మేషన్ ఉంచుకోవాలి. అవసరం లేనిది వదిలేయాలి. సో, అలా ఎంతవరకు పట్టుకోవాలి? ఎంత వదిలేయాలి? ఏది వదిలేయాలి? ఎంత వదిలేయాలి? అన్న దాని మీద పట్టు రావడమే నిజంగా జీవించే జీవన విద్య. లేకపోతే ఆల్రెడీ మనం చూసేసాం గదా! అని ఒక బోర్డమ్ వస్తదనమాట. లైఫ్ ఇంతేనా అని, లేకపోతే వస్తువు ఇంతేనా అని, లేకపోతే పెళ్ళాం ఇంతేనా అని, లేకపోతే ఇల్లు ఇంతేనా అని, లేకపోతే జాబ్ ఇంతేనా అని హ్మ్. ఒక బోర్డమ్ వచ్చేస్తదనమాట. అందువల్ల మనం ఏదైనా కొత్త జాబ్‌కెళ్ళినా, లేకపోతే కొత్త స్కూల్‌కెళ్ళినా ఫస్ట్ రోజు ఫీల్ అయినంత ఫ్రెష్‌నెస్‌ని కొద్ది రోజుల తర్వాత పోతుంది. అలా కాకుండా మన 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 బ్రెయిన్‌కి అలా ట్యూన్ చేయగలిగే లేకపోతే ఆ ప్యాటర్న్‌ని మనం పట్టుకోగలిగితే, ఆ విధానాన్ని మనం పట్టుకోగలిగితే ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు. ఆ ఫ్రెష్‌నెస్ ప్రతిరోజు ఉంటుంది. అలాగే ఆ ఫ్రెష్‌నెస్‌ని పొందడమే నిజంగా ఫుల్‌గా లైఫ్‌ని జీవించడం అంటే. ఓకే. బాయ్.